సో ఈ రోజు జీటీఎఫ్ఐలో ఓపెన్ అయింది ఒక న్యూ బైక్ షోరూమ్. సో ఆ బైక్ షోరూమ్ లో మనం అయితే బైక్స్ కొనాలంటే మనకు కావాలి పైసలు. సో అలాగే ఆ బైక్ షోరూమ్ లో ఒక స్పెషల్ ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ బైక్ అయితే ఉంది. సో ఆ ఫ్లయింగ్ బైక్ ని తెచ్చుకోనికి నేను ఎన్ని కష్టాలు పడుతానో మీరే చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేదూస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జీటీఎఫ్ఐ లాస్ ఏంటోస్ సిటీలో అయితే ఉన్నాం. సో మన జీటీఎఫ్ఐ లాస్ ఏంటోస్ సిటీలో అయితే ఒక న్యూ బైక్ షోరూమ్ అయితే పడ్డదంట. సో ఇప్పుడైతే దాని దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా చాలా మంచి మంచి బైక్స్ ఉన్నాయంట. సో నా దగ్గర అయితే ఒకటే చిన్నది స్కూటీ లెక్క ఉంది బైక్ అయితే. సో దీన్ని ఒకదాన్ని వేసుకొని వెళ్ళిపోతాను నేనైతే. ఇప్పటికీ నా దగ్గర ఇంకే బైక్ లేదు, ఏం లేదు. సో అప్గ్రేడ్ అయ్యాలి మనం బిట్టంగా. నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నా ఏదైనా షాప్ పడుతుందేమో అని. ఇక లాస్ట్కి అయితే వచ్చి పడ్డది. ఇక వెళ్ళిపోదాం మనమైతే బైక్ షాప్ దగ్గరికి. ఈ నుంచి స్ట్రేట్గా వెళ్తుంటేనే ఉంటుందంట గైస్, ఈయనే ఉంటుందంట. సో ఇంకొక బ్రిడ్జ్ లెక్క వస్తుందంట. దాన్ని ఇది దాటాలి. ఇంకా ఇది దాటేస్తే ఇక నెక్స్ట్ ఉంటుంది ఇన్నే ఇక షాపు. రైట్ సైడ్ ఉంటుందంట. నేనే తిన్నా రైట్ సైడ్ ఉంటుందని. దాని ముంగట్నే థాన్స్ అనే షాప్ ఉంటుందంట. ఇగోండి థాన్స్ షాప్ వచ్చింది. ఇదే అనుకుంటా గైస్. ఎంతమంది ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నారు. ఇదే అనుకుంటా. ఆగోండి ఇదే బైక్ షోరూమ్ గైస్. సో మనమైతే వచ్చేసేసినాం. సో ఓనర్ బిట్టం ఉన్నాడు, ఓనర్తో మాట్లాడదాం. ఓనర్ అన్న, ఎంత ఉన్నాయి బైక్స్? చాలా ఉన్నాయా? నీకు ఎంత కావాలో చెప్పు, నువ్వైతే పైసలు తీసుకురా, అప్పుడైతే ఇస్తా. అరే ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు? నేను పైసలు తెస్తా కానీ నువ్వైతే చెప్పు. నేను పైసలు తెస్తే చెప్తాను, నువ్వైతే పైసలు తెచ్చుకోపో. ఒక ఫ్యూచరిస్టిక్ బైక్ బిట్టంగా ఉంది, అది బిట్టంగా ఇస్తా పైసలు ఉంటే. సో గైస్ చూడండి, ఒక ఫ్యూచరిస్టిక్ బైక్ ఉందంట. ఓనర్ అని అయితే చెప్పిండు. ఇదైతే గాల్లో ఎగురుతుందంట. సో ఇప్పుడైతే మనం పైసలు జమ చేయడానికి పోదాం. ఏదన్నా పనులను చూసుకోవాలి. నేను బండి ఎడబెట్టినా, ఓ బాయ్ ఇసిరేసిన బండిని లోపలికి. సో ఇప్పుడైతే నేనైతే పని దోలాడుకోవాలి. వీళ్ళనే ఎవరన్నా ఏమన్నా ఇస్తారేమో పని. గైస్ నాకైతే ఏ పని దొరకలేదు అసలుకి. ఎవరికన్నా అడుగుదాం. అన్నీ మన పని ఉంటే చెప్పొచ్చు కదన్నా, నేను బండ్లు కొనుక్కోవాలి. అరే వీడు మనకు పైసలు ఇస్తాడంట గైస్. ఏడా నా గ్రీన్ గ్యాంగా? గ్రీన్ గ్యాంగ్ తెలుసు గైస్. గ్రీన్ గ్యాంగ్ మస్తు పవర్ఫుల్ గ్యాంగ్ అంట. అది విధంగా ఈ అన్నది బైక్ అయితే ఎత్తుకొని పోయారంట. ఆ బైక్ తెచ్చేస్తే మనకైతే పైసలు ఇస్తాడంట. సో మనమైతే దబ్బున గ్రీన్ గ్యాంగ్ కోసం పోదాం గైస్. నేనైతే గ్రీన్ గ్యాంగ్తో ఫైట్ చేయడానికి అయితే రెడీ అయిపోయినా. సో నేనైతే ఇవి పెట్టుకొని ఫైట్ చేస్తా అనుకుంటున్నారా? కాదు కాదు, ఇక్కడ చూడండి మన దగ్గర ఎన్ని గన్స్ ఉన్నాయో. వీటితోనే ఈరోజు వాళ్ళకి పని పడదాం వాళ్ళదైతే. సో 5 గన్లు ఉన్నాయి, ఆర్పిజీ లాంచర్వి, నా దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి, ఒకటి అన్లిమిటెడ్ యామోది ఉంది. సో ఇప్పుడైతే నాకు గ్రీన్ వాళ్ళదైతే లొకేషన్ బిట్టని తెలిసిపోయింది. ఒక గోల్డెన్ యాపిల్ తినేసి పోదాం. ఒక గోల్డెన్ యాపిల్ తినేసేసి వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి. బండి ఎక్కువ నడు. సో వాళ్ళ లొకేషన్ అయితే తెలిసిపోయింది. నాకు ఇంకొక విషయం బిట్టని తెలిసింది గైస్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి. ఏంటంటే వాళ్ళ బాస్ అనేది ఒక మాన్స్టర్ అంట. వాళ్ళ బాస్ అయితే. సో ఆ మాన్స్టర్ అంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఎట్లా నడుస్తుందేమో. అడుకోగానే నేనైతే గన్లు తీసి పట్ట అయితే వేల్చేస్తా. ఇదే గైస్ అగోండి ఎంతమంది ఉంటారు చూడండి గైస్. బండి లేదు, బండి ఎడదా పెట్టిరేమో వీళ్ళందరూ కలిసి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు గైస్, దగ్గరికి ఉన్నారు. అగోండి గైస్ బండి పెట్టంగా వచ్చేసింది డ్యూకు ఆడు ఉన్నదైతే. సో ఇప్పుడైతే ఫైట్ చేయడానికి రెడీ అయిపోయినా నేనైతే. సో ఫస్ట్ అయితే రాకెట్ లాంచర్ తీసి ఎంతమంది అయితే అంతమందిని రాకెట్ లాంచర్తోనే పేల్చేస్తా. బూమ్! ఓ మై గాడ్, సగంకి ఎక్కువ మంది అయిపోయారు. చలో ఇక రష్ చేసేద్దాం. షూట్ చేయండి రా. ఆగండి, రిలోడ్ చేస్తున్నా. వీళ్ళు మనల్ని ఏమంటలేరు గైస్. ఒకసారి పోయి గెలుకుదాం. ఓ షిట్, అటాక్ చేసేస్తారు. కొట్టు. అరే చాలా ముంగట్టు వచ్చేసారు గైస్. నాకు డ్యామేజ్ ఇస్తారు. నేనైతే రిలోడ్ చేయి. ఆగండి, దాచుకున్నారు. ఇప్పుడైతే స్కోప్ పెట్టి నడవండి రా. అయిపోయారు గైస్. ఒక్క రాకెట్ లాంచర్ సరిపోయింది వీళ్ళందరికీ. ఇకైతే మనం తీసుకుపోయి ఆయన బైక్ ఆయనకైతే ఇచ్చేసేద్దాం. నేను చాలా పవర్ఫుల్ అయిపోయినా గైస్ ఇప్పుడైతే. సో ఇప్పుడైతే అరే నా బైక్ ఎట్లా గైస్? నా బైక్ ఈ బైక్ ప్లేస్లో పెట్టేసేస్తా. నేను మళ్ళీ కొంచెం పైన ఇప్పుడు బైక్ ఇవ్వగా నా బైక్ పోయేది. పోయి ఫస్ట్ నా బైక్ని తీసుకుపోయి ఇంటికాడ పెట్టేసుకొని అలా నడుచుకుంటూ రావాలా? అబ్బా, నడుచుకుంటూ రావడం కాదు కదా గైస్.
నడుచుకుంటూ బిడ్డ రావచ్చు, అంత దూరం ఏం లేదు. కానీ ఈడ పెట్టేసేసి ఇప్పటికైతే టెంపరీ ఈడ పెట్టేసేస్తా. అంత దగ్గర పైసలు తీసుకొని డైరెక్ట్ కొత్త బైక్ వచ్చే అంత పైసలు ఇచ్చిందనుకో కొత్త బైకే కొనేసుకుంటా. ఈడ పెట్టేసేద్దాం ఈ బైక్ని తీసుకొని ఇప్పుడైతే ఇచ్చేద్దాం. అబ్బో ఇదంతా ఫాస్ట్ టైం లేదు గైస్, డర్ట్ బైక్ లెక్క ఉంది. కేటీఎం డ్యూక్ 300 ఇది, బ్లూ కలర్ ఉంది, బాగుంది. ఇప్పుడైతే మనం మళ్ళీ అది షోరూమ్ దగ్గరనే ఉంటాడు కదా ఆయన గైస్, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం షోరూమ్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్. సో ఆయన బైక్ మనం ఆయనకి ఇచ్చేద్దాం. ఇవ్వండి చూడండి గైస్ ఎంత వెయిట్ చేస్తుండో, వీడు నిలబడి వెయిట్ చేస్తుండు. అన్న నీ బైక్ తీసుకొచ్చేసిన అన్న. అన్న డ్రెస్ మార్చింది గైస్ ఎందుకో, నాకు అసలు ఏం అర్థమైతే డ్రెస్ ఎందుకు మార్చిండో. గ్రీన్ గ్యాంగ్ వాళ్ళకి దొరకొద్దేమో అని డ్రెస్ మార్చినట్టుండు. ఇట్లా పెడదాం గైస్, అన్నకు మంచిగా ఉండాలి కదా, ఇట్లా పెడదాం. సో ఇప్పుడైతే చెప్దాం, అన్న పార్కింగ్లో పెట్టేసిన నాకైతే పైసలు ఇచ్చేసేయని పోయి మాట్లాడతాయి కదా పైసల గురించి. అన్న పెట్టేసిన నా పార్కింగ్లో పెట్టినా పోయి తీసుకో బండి అయితే. సరే ఫస్ట్ అయితే నాకు నా పైసలు అయితే ఇయ్యి. ఓ మై గాడ్ 10,000 అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సో గైస్ మనకైతే 10,000 వచ్చినాయి. సో 10,000 ఏ బండి వస్తుందో అడుగుదాం ఓనర్కి అయితే. ఓనరన్నా నేనైతే పైసలు తెచ్చిన, మళ్ళీ 10,000కి ఏ బండి వస్తుందన్నా? 10,000 తమ్ముడు, 10,000 అంటే చాలా చీప్ కదా. 10,000కి ఒకటే బండి వస్తుంది. ఇవాడ రైట్ సైడ్ ఉంది కదా ఆ బండి తీసుకొని వెళ్ళిపో, ఆరెంజ్ కలర్ది జీటీ. అరే బైక్ ఈ బైక్ వస్తుందంట గైస్. సో ఇదైతే తీసుకొని వెళ్ళిపోదాం జీటీ. అన్న థ్యాంక్స్ అన్న, పైసలు అయితే ఇచ్చేసేసిన, పోతున్నాయి ఇక. ఓ బై గాడ్ బాగా స్పీడ్ ఉంది గైస్, మస్తు స్పీడ్ ఉంది. నేనైతే నా టార్గెట్ అయితే ఫ్యూచరిస్టిక్ బైకే గైస్. ఓ జీటీ నార్మల్ స్పీడే ఉంది, అంటే అందులో ఎక్కువ స్పీడ్లో నడిచింది, ఇక్కడ జర తక్కువ స్పీడ్లో నడుస్తుంది. అన్న ఎవరన్నా ఏమన్నా పని ఉంటే చెప్పండి అన్న, నాకు పైసలు కావాలి, చాలా అవసరం ఉన్నాయి. తమ్ముడు అరే ఎవడో పిలుస్తారు గైస్, నాకు తెలిసి అక్క పిలుస్తున్నట్టుంది. ఏమైంది అక్క, ఎందుకు పిలుస్తున్నావు? అరే ఆడ రేస్ అవుతుంది, పోయి రేస్లలో పార్టిసిపేట్ చేయి, పైసలు వస్తాయి. సో గైస్ రేస్ అవుతుందంట ఎన్నో. ఏడా అక్క ఏడా? మేజ్ బ్యాంక్ దగ్గర తమ్ముడు, మేజ్ బ్యాంక్ దగ్గర. నీకు తెలియదా? ఇంకా చాలా పాపులర్ రేస్ అవుతుంది ఆడ. అరే పాపులర్ రేస్ అవుతుందంట గైస్, ఒకసారి అయితే పోయి చూద్దాం. ఆడ ఏం రేస్ అవుతుందో ఏమో నాకే తెలియదు, ప్రైస్ పెట్టని తెలియదు, ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ కన్ఫర్మ్ ఇవ్వాలి. లాస్ ఏంజల్స్లో రేసులు చాలా అయితేనే ఉంటాయి. సో ఒకసారి అయితే పోయి చూస్తా ఏముందో రేస్ అయితే. సో వెళ్ళిపోదాం గైస్ మేజ్ బ్యాంక్ అయితే, మేజ్ బ్యాంక్ వెళ్ళాక కలుస్తా. ఇక్కడనే ఎక్కడనో నిన్న ఇక్కడ పార్కింగ్ ఉంటుందంట, అక్కైతే రాంగ్ చెప్పింది గైస్. మనకైతే మేజ్ బ్యాంక్ దగ్గరకు పోతే షిఫ్ట్ చేసిరంట. అరే అవును గైస్, ఇగో ఈయనే ఇక్కడ రేసర్స్ అందరు నిలబడరు చూడండి. సో వీళ్ళందరూ ఒక్కొక్క రికార్డ్ చేసారు, నాకైతే ఆడ మేజ్ బ్యాంక్ అని చెప్పిండ్రు. 1 minute 30 seconds లోపల అయితే రేస్ని ఫినిష్ చేసినాం అనుకో మనమైతే విన్ అయిపోతామంట. సో రేస్ వచ్చేసి ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళందరూ రేస్ చేసేసారు లాస్ట్. సో చూడండి ఇక్కడ పైలట్ ఉన్నాడా, ఈయన ఈ కేటీఎం డ్యూక్తోని లాస్ట్కి వచ్చిండు 1 minute 30 secondsలో. మనం 1 minute 30 seconds లోపల ఫినిషింగ్ లైన్ చేరుకుంటే మనం విన్నర్ గైస్, మనకైతే ప్రైజ్ ఇస్తారు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం టైమర్ని అయితే. సో రేస్ ఎక్కడ ఫినిష్ అవుతుందో బిట్ట నేను చూపిస్తా. సో వెళ్ళిపోదాం. అరే నా బండి చాలా స్లోగా ఉంది గైస్, పోతుందో పోదు అంత దూరం 1 minute 30 secondsలా. ఇంకా దూరం పోతూనే ఉండాలి, అసలు ఇంకా 2-3 రోడ్లు దాటాలి. ఓ షిట్ పోనీ స్టేట్. మనం పోయే జార్లోనే ఉంది గైస్, మనం షోరూమ్ జర దాటేస్తే అయిపోతుంది, ఆడనే ఉంటుంది. నా బండి చాలానే స్పీడ్ ఉంది, ఇంకా జర స్పీడ్ పోర్రా. ఇక్కడ పోవాలి గైస్, ఈయనే రోడ్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఈయనే ఇంకా స్ట్రేట్గా పోతూనే ఉండాలి. ఓ ఫినిషింగ్ లైన్ కనిపిస్తుంది, అయిపోయింది విన్నర్. ఫినిషింగ్ లైన్కి వచ్చేసినాం. సో అదే ఫినిషింగ్ లైన్ గైస్. సో ఈడికి వచ్చేసేస్తే అయిపోతుంది. సో ఈడికి 1 minute 30 seconds లోపల రావాలి. నేను ఎన్ని సెకండ్స్ లోపల వచ్చినా ఏమో. సో పోదాం ఇప్పుడైతే, మళ్ళీ అదే ఏరియాకి పోదాం, నాకు తెలుస్తుంది ఆడికి పోతే ఎన్ని సెకండ్స్లలో పోయినా అని. ఇగోండి గైస్ ఇదే పార్కింగు, ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ నుంచి రేస్ అయితే స్టార్ట్ చేసినుండే, ఎంత వచ్చినామో ఏమో నాకే తెలియదు ఇంకా. సో అదైతే కొంతసేపు అయినాక ఆర్గనైజ్ చేస్తారంట వాళ్ళే. సో నేనైతే నా బండి పక్కన నేనైతే ఇట్లా నిలబడాలి, అంటే నేను దీంతో చేసిన అని ఇట్లా ప్రూఫ్ కోసం నేను ఇక్కడ పక్కన నిలబడితే చాలు. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. సో ప్రైజ్ వచ్చేసి 25,000 అంట గైస్, 25,000 ఇస్తారంట మనకి. ఫస్ట్ వస్తే, సెకండ్ వచ్చినోనికి 10,000, థర్డ్ వచ్చినోనికి 5,000, ఇక ఫోర్త్ వచ్చినోనికి ఏముండయి, ఫిఫ్త్ వచ్చినోనికి ఏముండయి. అవి ఇవి చిన్న గిఫ్ట్స్ ఇచ్చి పంపించేస్తారు. సో నేను ఈ పొజిషన్లో చిన్నేమో, నాకే భయం అవుతుంది అసలు ఫుల్. సో ఇప్పుడైతే కొంచెంసేపు అయినాక నేనైతే రిజల్ట్స్ వచ్చినాక చూపిస్తా.
సో గైస్ చూడండి రాసిండు క్రేజీ ఎంకే యాదవ్ వాన్ ద రేస్ అండ్ గాట్ 25,000. సో గైస్ మనకైతే 25,000 అయితే ఇచ్చిండు రేస్ ఆర్గనైజర్ అయితే. అంటే రేస్ మనమే ఫస్ట్లో విన్ అయినాం. సో వీళ్ళందరూ ఓడిపోయారు. అంటే సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు. సో ఫస్ట్ అయితే మనమే వచ్చినాం. హ్యాపీ నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయినా. సో ఇప్పుడైతే పోయి మనం నెక్స్ట్ బైక్ అయితే కొందాం. సో డబ్బులు వెళ్ళిపోదాం. సో ఈ బండిని నేను దాపెట్టేసుకుంటా. నాకు ఎప్పుడన్నా పైసలు తక్కువ వచ్చినప్పుడు అమ్మేసేస్తా. ఉన్నారన్నా? చెప్పు తమ్ముడు ఏమైంది? అన్న నాదే 25,000 ఉన్నాయి అన్న. ఏదైనా బండి వస్తుందా ఈ మూడిట్లలో? వస్తా తమ్ముడు. ఆ కేటీఎం అయితే వేసుకొని వెళ్ళిపో. సో గైస్ కేటీఎం డ్యూక్ ఇస్తుంది మనకైతే. నా ఫేవరెట్ బండి. థ్యాంక్స్ అన్న వెళ్ళిపోతున్నా నా బాయ్ అన్న. సో గైస్ ఇక మన కేటీఎం డ్యూక్ అయితే దొరికేసింది. ఇది చాలా ఫాస్ట్ ఉంది చూడండి. సో ఇప్పుడైతే ఏం చేద్దాం నెక్స్ట్ బండి కొనుక్కోనికి. ఇప్పుడైతే నేనైతే నా పాత బండి అయితే పట్టుకొని వస్తుంది ఇంటికాడ చెప్పేసి. ఆ బండి ఇంకా నా బుల్లెట్ అమ్మేసేస్తా. ఓనరన్నా చెప్పు తమ్ముడు ఏమైంది? అన్న నేను 2 బండ్లు తెచ్చిన అమ్మేసేసానికి. ఎంత ఇస్తావు 2 బండ్లకి? ఏం బండ్లు? అదే అన్న నువ్వు అమ్మినది జీటీ ఇంకా నేను ఒకటి స్కూటర్ తెచ్చిన. ఆ 2 అమ్ముదాం అనుకుంటున్నా. ఎంత ఇస్తావు ఇప్పుడు ఆ 2ని అమ్మేసేస్తే? ఆ 2 కలిపి 12,000 ఇస్తా తమ్ముడు. 12,000 వస్తాయి. అరే 12,000 అన్న మరి. అరే నేను నీ దగ్గర అది జీటీ ఉన్నది 10,000 అన్న. ఆ స్కూటర్ 2,000 అదే 2,000 వస్తాయి తమ్ముడు. అన్న ప్లీజ్ అన్న 13,000 చెయ్యి. లాస్ట్ 12,250 తమ్ముడు. 12,250 ఇస్తా. అరే అన్న 12,250 ఏందన్న 12,500 ఇచ్చేసేయి. సరే తమ్ముడు 12,500 ఇచ్చేసేస్తా. సరే ఇక అమ్మేసేసినావు కదా, ఇగో పైసలు తీసేసుకో. సో గైస్ నాకైతే పైసలు ఇచ్చేసేసిండు. సో ఇప్పుడైతే వీళ్ళ దగ్గరకు పోయి ఎవరి దగ్గర అడుగుతా ఎవరన్నా గనుసుకుంటారని. సో ఈయన ఒక పోలీస్ అయిన లెక్కనే కొడుతుండు. ఈయన బిట్టంగా అడుగుదాం ఒకసారి. ఈ ఆడమకి ఏమో అవసరం ఉంటాయి, ఈ ఆడమకి ఏమో అవసరం ఉండయి. అన్న నీకు ఇట్లా గన్స్ కావాలా? గన్స్ అమ్మనికి చూస్తున్నా నేను. నీకు గన్స్ కావాలా అన్న? నా దగ్గర అయితే 5-6 గన్లు ఉన్నాయి అన్న. చూపిస్తా ఏమేమి గన్స్ అన్న. ఇగో అన్న ఒక పిస్టల్ ఉంది, ఒక P90 ఉంది, ఒకటి ఇట్లా భూమి మీద పెట్టి కలిసే గన్ ఉంది, ఒక రాకెట్ లాంచర్ ఉంది, ఒకటి స్కార్ టైప్ గన్ ఉంది. కావాలా అన్న? యామో బిట్టంగా ఇస్తా అన్న నీకు. ఇన్ఫినిట్ యామో ఇస్తా. అరే 20,000 అన్న. మినిమం 30,000 ఇవ్వచ్చు కదన్న. 30,000 ఇవ్వ అన్న. 23,000 ఏందన్న మధ్యలో మాట్లాడుతున్నావు? 25 ఇచ్చేసేయిగా. సరే నీకైతే గన్లు ఇచ్చేసేస్తున్నా అన్న. నాకైతే పైసలు ఇచ్చేసేయి. ఇంకో అన్న ఇంకో బుల్లెట్స్ బిట్టంగా ఇస్తున్నా అన్న. బుల్లెట్స్కి ఒక 2,000 ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా అన్న. బుల్లెట్స్ బిట్టంగా ఇచ్చిన. అరే నేను మళ్ళీ తీసేసుకున్నా అన్న. సారీ ఇస్తున్నా. ఇగో బుల్లెట్స్ బిట్టంగా ఇస్తున్నా అన్న. ఇవ్వచ్చు కదా 30,000. సరే అన్న పోతుంది ఇక. నీకు గన్స్ అయితే అమ్మేసినా కదా. సో గైస్ ఆడ నుంచి 12,000, ఈ నుంచి ఇక వీడి నుంచి 12,500, అలా 25,000. ఇక మొత్తం కలిపేసేసి ఇక 25,000, 12,000, 37,000 అయితే ఉన్నాయి గైస్ మన దగ్గర. సో ఇప్పుడైతే నేను ఈ 2 బైక్లను పెట్టాక అమ్మేసిన కదా అన్నకి. సో ఇప్పుడైతే నేను పోయి నా డ్యూక్ తెచ్చుకుంటా. డ్యూక్ వద్దు గైస్. 37,000కి ఏదైనా బండి వస్తుందా అని అడుగుదాం. 35కి అడుగుదాం. 37 ఎందుకు అన్న? ఓనరన్నా ఏడిపోయినా ఓనరన్నా? అరే బయట తిరుగుతుండు. ఓహో బండి యూనికి వచ్చినట్టుండు. ఓనరన్నా అయ్యో నా దగ్గర 35,000 ఉన్నాయి. 35,000కి ఏదైనా బండి వస్తుందా? వస్తా తమ్ముడు. నేనైతే లోపల చూపిస్తా. ఈ వైట్ కలర్ది వస్తుంది తీసుకోపోయి. ఈ వైట్ కలర్ది వస్తుంది 99 ఉంది. సూపర్ బైక్ ఇస్తుంది 35,000కి. ప్రోటాన్ అనుకుంటుంది ఇది. సో ఇదే తీసుకుందాం. లే తమ్ముడు ఇది కాదు బ్లాక్ కలర్. నేను బై మిస్టేక్ చెప్పిన. బ్లాక్ కలర్ వస్తుంది. సరే అన్న బ్లాక్ అయితే బ్లాక్ 2 బిటం సూపర్ బైక్లే కదా. సరే గైస్ ఇదే తీసుకుందాం. ఇక ఏం చేస్తాం. ఇంత ఫాస్ట్ ఉంది గైస్ ఇదైతే చూడండి. ఇది చాలా ఫాస్ట్ ఉంది. సో దీన్ని అయితే తీసుకొని పోయి పెట్టేస్తున్నాం మన ఇంటి కాడ. అన్నీ సెట్ కదా. అన్నీ సెట్ బాగానే ఉన్నాయి. సో గన్నులన్నీ తీసేసుకుంటున్నా. సో గైస్ ఇప్పుడైతే మనం పెద్ద మిషన్కే పోతున్నాం. ఇక నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం పోతున్నాం బ్యాంక్ రాబరీకి. సో బ్యాంక్ రాబరీ బిట్టంగా ఏ బ్యాంక్ అనుకుంటారు. సో అందుకే నేను మ్యాక్స్ బిట్టంగా వేసేసుకున్నా. చూడండి నా ముఖం ఎవరికి తెలియద్దని. సో ఈ బ్యాంక్ అంటే ఏదో బ్యాంక్ అనుకోగలరు. మేజ్ బ్యాంక్నే రాబరీ చేయబోతున్నాం. సో ఇప్పుడు అదే రాబరీ చేసుకునేకి
నేనైతే మేజ్ బ్యాంక్కి అయితే వెళ్ళిపోతున్నా. మేజ్ బ్యాంక్ ఇట్లా పోతే వచ్చేసేసరి. సో నేను మేజ్ బ్యాంక్ అయితే వెళ్ళాక చూపిస్తాను. వచ్చేసిన గైస్ మేజ్ బ్యాంక్ అయితే. సో ఇదే మేజ్ బ్యాంకు. సో ఈ బిల్డింగ్ నేనైతే జర దూరం పెడదాం అనుకున్న బండిని. లేకపోతే బండిని కిందనే పెడదాం గైస్. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇట్లా వచ్చారనుకో బై మిస్టేక్ నేనైతే ఓంగానే ఫస్ట్ బయట ఉన్న అందరిని చంపేసేస్తా. అయినా బై మిస్టేక్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే నేను బండి నీడ పెట్టుకొని వెళ్ళిపోతా. సో నేను కిందికి దిగి దబ్బు ఉరుక్కుంటూ వచ్చి బండి ఎక్కేసి వెళ్ళిపోతా. గుర్తుపెట్టుకోవాలి నేను లెఫ్ట్ సైడ్లో బండి దాపెట్టేసుకున్నా. సో ఇప్పుడైతే ఉరుక్కుంటూ వెళ్ళిపోతా. నేను మాస్క్ పెట్టుకుంది దానికి ఎవరు నన్ను గుర్తుపడొద్దని. సో ఓంగానే ఫస్ట్ అయితే నేను బయట ఉంటారు బయట ఉన్న వాళ్ళని ఏమన్నా గైస్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతా. అంటే లోపలికి వెళ్ళిపోను. బయట ఆడు ఉంటాడు కదా ఆయనతో మాట్లాడి ఆని ఫస్ట్ లెవట్టేస్తా. ఆని లెవట్టంగానే పోయి గోల్డ్ మైన్ చేసుకుంటా మంచిగా. ఇట్లా పోవాలా ఇట్లనే పోవాలి. రైట్ కరెక్ట్గా పోతున్నాం. ఈడబిటం గోల్డ్ ఉంది కానీ అదొద్దు గైస్. మనమైతే డైరెక్ట్ రాబరీ చేద్దాం. సో ఇట్లా పోవాలి ఎంట్రెన్స్ అయితే. వచ్చేసినాం లోపలికి ఆల్మోస్ట్ వచ్చేసేసినాం. నేను ఇప్పుడే బయటికి గందియా ఎందుకంటే చూడంగానే దబ్బున అలారం కొట్టేస్తారు వాళ్ళు. అలారం కొట్టంగానే ఎవరైనా చెప్పేసేయచ్చు బై మిస్టేక్గా. దుంకాల నుంచి అబ్బా డ్యామేజ్ పడ్డది గైస్ నాకైతే. సో చూడండి వచ్చేసేసినాం. సో ఎవ్వరు లేరు ఒక్కడే ఉన్నాడు. ఇన్ని మెల్లగా ఎవరు చూడకుండానే చంపేసిన. నెక్స్ట్ ఇక లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఉన్న వాళ్ళని బిట్టంగా వేసేసేయాలి. ఓన్లీ చూస్తున్నావు అరే ఈ డెజర్ట్ ఈగల్కి ఎందుకు రా నాకు పనికాడికి వచ్చినప్పుడే అన్ని ఖతం అయిపోతుంటాయి. రిలోడ్ చేయి వాళ్ళు మళ్ళీ అరే షిట్ గైస్ అలారం మోగిచ్చేసి వాళ్ళు. అరే చచ్చిపోరా అలారం మోగిచ్చేసారు గైస్ వాళ్ళందరైతే. ఇప్పుడు అంతా పోలీసు వాళ్ళందరూ వచ్చేసేసుకోవచ్చు. నేనైతే అందరిలో కొట్టేస్తాను ఫస్ట్. సో ఇప్పుడైతే నేను డబ్బును ప్రికేజ్ తెచ్చుకొని అంతా మైండ్ చేసేసేయాలి. మస్తు గోల్డ్ ఉంది గైస్ మన కోసం. ఇక మనం ఫుల్ పైసలు ఉండడం అయిపోతాం. ఇక ఈ గోల్డ్ అంతా తీసేసుకుంటా. చాలా గోల్డ్ ఉంది. నాకు ఎంత కావాలో అంతనే తీసుకుంటా. కొంచెమే తీసుకుంటా. మరీ ఎక్కువ తీసుకోను. ఎందుకంటే మన సిటీ వాళ్ళే గైస్. ఒకప్పుడు మనమే కాపాడాలి మళ్ళా ఈ సిటీని. ఒక 20-40 అట్లా 25 తీసుకుంటా చాలు. 25-30 తీసుకుంటా గైస్ రౌండ్ ఫిగర్గా. 30 వచ్చేసినాయి. సో వేసి వెళ్ళిపోదాం. ఇక ఏదో నంబర్స్ కనిపిస్తున్నాయి ఇక సాడా. మెల్ల దాచుకొని చూద్దాం ఆగండి ఎవరో. ఓ షిట్ పోలీసు వాళ్ళు వచ్చారు గైస్. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థమవుతుంది అసలుకి. ఈ నుంచి దెబ్బ ఉరికిపోవాలి. ఈ నుంచి ఎట్లుండో అట్లా. సో ఉరికిపోదామా లేకపోతే వీళ్ళతో ఫైట్ చేద్దామా? ఉరికిపోదాం నడవండి గైస్. ఉరికిపోదాం. స్పీడ్. ఎంట వాటర్ అందరు ఎంట వాటరు. అరే వద్దురా. అరే షిట్ కొడుతురు గైస్. ఇట్లా పోవాలి నుంచి బయటికి. నేను ఇప్పుడు అరే ఊరుకురా స్పీడ్ రా. అరే కొడుతురు గైస్. నేను ఉరకాలి ఇప్పుడు. చాలా స్పీడ్ ఉరకాలి. ఊరికిపోరా నా బండి ఏడుంది గైస్ నాకు అర్థమవుతలేదు. నేను చాలా స్పీడ్లో అయితే ఉరికిపోతున్నా వాళ్ళ దగ్గర నుంచి. సో గైస్ అట్లా నా బండి అయితే నేను దోలాడేసేసుకున్నా. దొరికేసింది నా బండి నాకు. ఆడనే వాడుంది గైస్. ఈ పోలీసు వాళ్ళు కొట్టిరు నా బండిని. ఆల్మోస్ట్ ఇరిగిపోయి దాటికి వచ్చేసేసింది ఇది. నేను ఇప్పుడు ఎట్లనో అట్లా మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి దబ్బున. సో నేనైతే అక్కడికి అదే మా ఇంటి ఏరియాకి అయితే వెళ్ళి చూపిస్తా. సో గైస్ వచ్చేసిన నా ఇంటి సైడ్ అయితే ఇక మనం వెళ్ళిపోదాం ఇక షోరూమ్కి. ఇక అన్నకైతే అడుగుదాం. ఒక్క గోల్డ్ది ఉండొచ్చు గైస్ మినిమం చాలా ఉంటుంది. ఒక గోల్డ్ బ్లాక్ ఇచ్చేస్తానికి మస్తు అయిపోతుంది ఆ ఫ్లయింగ్ బైక్కి. అడుగుదాం ఫస్ట్ అయితే. ఒక గోల్డ్ బ్లాక్ నాకు ఇస్తావా అని అడుగుతా. గోల్డ్ది బిస్కెట్తో సమానం గైస్ రియల్ లైఫ్లో గోల్డ్ బ్లాక్ అంటే గోల్డ్ ఎంత రేట్ ఉంటుంది గైస్. నేను డైరెక్ట్ గోల్డ్ బ్లాక్ ఇస్తున్నా. సో అందుకనే సో ఇక్కడ గిట్టని చాలామంది ఉన్నారు. వీళ్ళకి అందరికీ ట్యాంక్స్ చెప్పుకోవాలి గైస్ మనం ఒక మాట మీద. ఇది ఇంకా అమ్మలేడు గైస్. నా బండ్లు ఇంకా అమ్ముడు పోలేవు చూడండి. ఇప్పుడాక అమ్మినా కదా గైస్ 2-3 సారి. ఓనర్ అగోండి గైస్ బయట తిరుగుతుండే ఓనర్ గాడు. ఓనర్ అన్నా ఇగో నేను గోల్డ్ బ్లాక్స్ తెచ్చిన. గోల్డ్ బ్లాక్ తీసుకుంటావా? గోల్డ్ బ్లాక్స్ తీసుకుంటా. నాకైతే ఫ్లయింగ్ బ్యాగ్ కావాలన్నా. ఫ్లయింగ్ బ్యాగ్ కావాలి. ఇంకా ఇది బిటం కావాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బండి ఇగో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న బండి. ఎంత ఇప్పుడు ఎన్ని గోల్డ్ బ్లాక్స్ ఇవ్వాలంటావు నువ్వు? ఎన్ని? ఒక 2 ఇయ్యి చాలు. 2కి 2 ఒక్కటి సరిపోతుంది 2 బండ్లకి. ఎంత ఉంటాయి మా అంటే? ఆ వైట్ కలర్ బండి ఏమో 80,000. అదే 1 lakh. 1 lakh. సరే నేను ఒకటే గోల్డ్ బ్లాక్ ఇస్తావా ఇవ్వ ఇప్పుడు?
సరే రాబోయ్ ఒకటే ఇయ్యి, ఎందుకు అట్లా చేస్తున్నావు? సరే గైస్ ఒకటి ఇచ్చేద్దాం. ఇగో అన్న ఒకటి తీసేసుకో. నీకు నాకు సెట్ కదా. ఇక నేను పోతున్నా. ఇక నేను నీ ఫ్లయింగ్ బైక్ వేసుకొని పోతా. ఈ బండి బయటనే పెట్టు. సో గైస్ ఎక్కేద్దాం ఇక. ఫస్ట్ టైం మన ఫ్లయింగ్ బైక్ మీదకి. ఓ మై గాడ్, ఒరే చాలా స్పీడ్ ఉంది గైస్ ఇది భూమి మీద. చూడండి ఎగురుదాం ఇక. సో చూడండి గాల్లో ఎగురుతుంది గైస్ ఇదైతే, కాబట్టి ఇది అంతకాలం రేటు. సో చూడండి గాల్లో ఎగురుతుంది, కానీ గాల్లో స్లో ఉంది గైస్ చాలా. భూమి మీద అయితే ఫాస్ట్ పోతుందేమో. సో బూస్ట్ ఇవ్వచ్చు ఇట్లా 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 ఇట్లా, కానీ బూస్ట్ ఇస్తుంటే ఎంత మస్తు సైట్ వెళ్ళిపోతుంది. ఇక ఇట్లా 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 ఒత్తుకుంటూ స్పీడ్ పెంచుతున్నాయి ఇక. కానీ ఎంత బాగుంది గైస్ ఫ్లయింగ్ బైక్ అయితే. ఇక ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఎడికంటే ఆడికి. నేనైతే అయినా భూమిని నడిపిస్తాం గైస్. ఒరే బౌన్స్ అవుతుంది ఇది, ఎందుకు అట్లా అవుతుంది బౌన్స్? సో భూమి మీద చూడండి చాలా, అరే 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 అంత ఫాస్ట్. సో చూడండి భూమి మీద ఎంత ఫాస్ట్ ఉన్నదో. గాల్లో కన్నా భూమి మీద ఎక్కువ ఫాస్ట్ ఉంది. మనమైతే మొత్తం అన్నది షోరూమే కొనేసేసినాం. ఒకసారి అన్నతో మాట్లాడదాం. షోరూమ్ మొత్తం కొనేసినాం కదా. సో అన్న అనుకుంటుండొచ్చు నా షోరూమ్ మొత్తం కొనేసుకుంటే ఇడు ఒక్కడు వచ్చి ఒక్క రోజులోనే అనుకుంటుండొచ్చు. ఒకసారి వెళ్ళి మాట్లాడదాం గైస్ మన సూపర్ ఫాస్ట్ బండితోని. సో ఈ బండి అయితే భూమి మీద చాలా ఫాస్ట్గా పోతుంది. వెళ్ళి మాట్లాడదాం ఓనర్తోని. ఇది ఇట్లా గాల్లో లెవిటేట్ అవుతుంది గైస్. ఇట్లా అంటే ఇది గాల్లో ఉంటలేదు, పైనకి ఎగురుతుంది. అందుకనే దీన్ని ఫ్లయింగ్ బైక్ అంటారు. సో ఇప్పుడు నేను ఇది వేరే వాళ్ళు ఉంటే ఇట్లా గడ్డలు ఇట్లా మెల్లగా ఎక్కుతుండే, నేనైతే డైరెక్ట్ ఇట్లా జంప్ చేసేస్తాను గాల్లోకి ఇంత మీదకి. అట్లా అని మెల్ల కింది దిగుతిగా. సో బూస్ట్ ఇద్దాం వచ్చేసినాం. ఓనర్ ఓనర్ ఎట్లా అనిపిస్తుంది? నీవు అన్ని బండ్లు కొనేసేసిన బాగుందా? అరే ఇది ఇంకా తీసుకుంటలేడు గైస్, ఇంకా ఎక్కువ అవుతున్నట్టున్నాయి పైసలు. నేను మళ్ళీ తీసేసుకున్నా అదే బ్లాక్ని. తీసుకో వద్దా? ఓనర్ ఎట్లా అనిపిస్తుంది? నీవు అన్నీ కొనేసేసిన. అరే ఏంది బాబు, నా షోరూమ్ పెట్టి ఒక్క రోజు పెట్టం కాలేదు, అన్నీ కొనేసినావు. మళ్ళీ కొత్తది పెట్టాల్సి వస్తుంది. ఇక నాకు కొత్త బండ్లు ఎక్కడి నుంచి తెస్తా అనుకుంటున్నావు? థ్యాంక్స్ నాకు వెచ్చుకుంటుంది గైస్. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఫ్లయింగ్ బైక్ వేసుకొని మీ ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్ చేపిస్తా. సో బాయ్ మళ్ళీ GTA 5 వీడియోలో కలుద్దాం.